చూడండి, ఒక శాంపుల్ మల్టిప్లికేషన్ టేబుల్ ని చేస్తున్నాను. ఎంటీ యాక్టివిటీ, మల్టిప్లికేషన్ టేబుల్. సో ఏందిరా ఆచారం, మల్టిప్లికేషన్ టేబుల్ చేస్తున్నాను. సో మల్టిప్లికేషన్ టేబుల్లో మనకి నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ ప్రకారం మనకి కావాల్సినవి వన్స్ మనకి గ్రాడ్యువల్ బిల్డ్ అయిన తర్వాత చూద్దాం. బిల్డ్ అయిపోయి ఓకే, బిల్డ్ సక్సెస్ అయింది. సో నేను ఇక్కడ చేసే చేంజెస్ ని మీరు గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు చేంజ్ ది లేఅవుట్. సో లీనియర్ లేఅవుట్ తీసుకుంటున్నాను నేను, లీనియర్ లేఅవుట్. సో లీనియర్ లేఅవుట్ అయింది. తర్వాత నేనేం చెప్పాను దీంట్లో లేఅవుట్, ఏం చెప్పాను, ఫస్ట్ మన స్క్రీన్లో ఒక బాక్స్, ఎడిట్ టెక్స్ట్, తర్వాత ఒక బటన్, ఈ బటన్ను నెక్స్ట్ ఒక అవుట్పుట్. సో ఈ బటన్కి వచ్చి టేబుల్, ఇందులో ఎప్పుడైతే బటన్ని మనం ప్రెస్ చేస్తామో వెంటనే ఇందులో ఉన్న డేటా తీసుకొని ఇక్కడ లాజిక్ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూపించాలి, అంతే, ఇంకేం లేదు. సో దీనికి కావాల్సింది మనం రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మనం ఈ స్క్రీన్ ని చూస్తే యాక్చువల్లీ ఇవి బాగా గమనిస్తే ఇక్కడ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి హారిజంటల్ గా, ఇది వచ్చి దాని కింద ఉంది. సో 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ వాడాలి, ఎందుకంటే లీనియర్ లేఅవుట్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఓరియంటేషన్స్ ఉంటాయి. వన్ ఈస్ హారిజంటల్, అదర్ వన్ ఈస్ వర్టికల్. సో వీ హ్యావ్ టు సెట్ ఏ ఓరియంటేషన్ యాజ్ వర్టికల్. సో వర్టికల్ అని నేను ఓరియంటేషన్ సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఒక్కొక్క కాంపోనెంట్ ని ప్లేస్ చేస్తే మనకి అవుట్పుట్ ఎలా కనపడుతుందో చూద్దాం. ఫస్ట్ మనకి ఏమేమి ఉన్నాయి, ఎడిట్ టెక్స్ట్, మ్యాచ్ పేరెంట్, ఓకే మ్యాచ్ పేరెంట్ కాదు, సమ్ 200 dp ఇద్దాం. తర్వాత హైట్ వచ్చి ర్యాప్ కంటెంట్,
margin top equal to 20 dp, margin left equal to 20 dp. సో చూసేదానికి బానే ఉంది. సో 200 ఉంది కదా, set it as 270 dp. okay, 250 is enough. okay, 250 enough. Set the id as data, సో క్లోజ్ ది ఎడిట్ టెక్స్ట్. మనం క్లోజ్ చేసాం. తర్వాత take a button, wrap of height and width, text as table, id as get table, and close it. okay, తర్వాత take a text view, set the width as match parent, height as also match parent, and also take a margin of 4 sides with 16 dp. so we can see like that. ఇక్కడ చూస్తే మనకి అవుట్పుట్ లో 4 sides లో మనకి 16 dp వస్తుంది. సో యూనిఫామ్ గా కనపడాలి అనుకుంటే టేక్ ఇట్ యాస్ 20 dp, so that every component in the list it will show as equal. సో మనకి 20 dp పెట్టాం అన్ని సైడ్స్. నెక్స్ట్ టేబుల్ అనే బటన్ మనకి సింగిల్ లైన్ లో లేదు, కిందకు వచ్చింది, బికాస్ ఇట్స్ ఏ వర్టికల్ ఓరియంటేషన్. సో దీనికి మనం ఏం చేయొచ్చు అంటే take another linear layout, which is width of match parent, height of wrap content. so set the orientation as horizontal, or else if you are not specified, by default it will be set as horizontal. so by default మనం రాసిన హారిజంటల్ అని రాయకపోయినా ఒకటే, నేను రాసిన తర్వాత ఈ 2 కాంపోనెంట్స్ ని తీసుకొచ్చి లీనియర్ లేఅవుట్ లో వేశాను. సో 2 కనపడుతున్నాయి కంటికి, ఒకే లైన్ లో కనపడుతున్నాయి. ఓకే, బానే ఉంది. బట్ బటన్ అనేది కొంచెం పైకి ఉంది. ఎందుకు పైకి ఉంది అంటే మార్జిన్ టాప్ ఉంది దానికి 20 dp. సో మార్జిన్ టాప్ దీనికి కూడా పెడదాం ఒక 20 dp. సో ఈక్వల్ లైన్ పక్క పక్కనే ఉంది. సో కొంచెం గ్యాప్ ఇద్దాం. మార్జిన్ లెఫ్ట్ ఆల్సో టేక్ ఏ మార్జిన్ లెఫ్ట్ ఆఫ్ సమ్ 16 dp. ఓకే, 16 dp అని సెట్ చేస్తే కరెక్ట్ గా లేదు, 20 ఇద్దాం. ఎందుకంటే యూనిఫామిటీ మనకి కావాలి, మనకి పర్ఫెక్షన్ ఉండాలి. ఒక నిమిషం, మనకి పర్ఫెక్షన్ రావాలి అంటే టేక్ 20 dp. అప్పటికి అలానే ఉంది చూడు, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదా. సో 25 టేక్ ఇట్ యాస్ 25, నో 27, 28. ఓకే, 28 ఇస్తే కరెక్ట్ గా సరిపోయింది. 28 కూడా కష్టమే, 29 ఇద్దాం. 30 ఇచ్చి చూద్దాం. లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఇది మారిపోతా ఉంది. ఒక్క నిమిషం, మనం మార్చాల్సింది ఇది 20 ఉంది, ఇక్కడ 30 ఇద్దాం. సరిపోయింది. లేదు, ఇక్కడ 20 ఇచ్చి ఇక్కడ 260 ఇద్దాం, సరిపోతుంది. ఓకే, సో మనకి
ఇక్కడ చూస్తే ఈ లేఅవుట్ గమనించండి, ఈ లేఅవుట్ గమనిస్తే మనం ఇక్కడ తీసుకున్న లేఅవుట్ లా ఉందా? ఉంది, చూసేదానికి అలానే ఉంది. ఓకే, సో లేఅవుట్ అయితే ఫినిష్ అయింది. ఇక్కడ ఏదో ఎర్రర్ ఉంది. సో టెక్స్ట్ వ్యూని క్లోజ్ చేశాను. టెక్స్ట్ వ్యూ కూడా ఒక ఐడిని ఇద్దాం. సో ఆర్ఎస్ రిజల్ట్ అనమాట, లేదా రిజల్ట్ అని రాసేద్దాం. సో రిజల్ట్ అనే ఐడిని ఇచ్చాను. సో రిజల్ట్ మనకు కనపడుతుంది. ఓకే, మెయిన్ యాక్టివిటీని ఓపెన్ చేద్దాం, కోడ్ రాద్దాము. సో define all the view elements. One is edit text, et, and button, btn, and the text view tv. So we are defining 3 classes with single object, which is edit text et, button btn, text view tv. So we have to specify using et equal to find view by id, r dot id dot data, which is assigned to the xml file edit text. So next one, btn equal to find view by id, r dot id dot get table. So third one is tv equal to find view by id, r dot id dot result. So we are defining all the variables with their corresponding IDs. So btn dot set on click listener equal to new space view dot on click listener. So here is the task is used to get the information which is present in the edit text and modify it as table. So et dot get text dot to string is used to get the data, and this string is assigned to res variable. So semicolon, int, okay, better to modify int n equal to integer dot parseInt of string. So the element present in the edit text will be converted as integer, and that will be assigned to n value. So n equal to, yeah, n is a integer variable. So for int I equal to 1, I less than or equal to 10, I plus plus. So we have to write the logic. The logic is n plus double quotes space x space plus double quotes space equal to, sorry, here I plus equal to plus parenthesis of n into I. So this is the logic. So this logic will be set to the text view. So text view dot set text of these things. So we have to get test dot to string comma, sorry, plus this one. So
First of all, we have to get the text value which is presented in the text view and the logic, so that we can repeatedly get the output as table. Here we have to give the new line character for two breaks. Okay, let's test it. We are identifying the element which is presented in the edit text. Once the table button is pressed, we will get the output in the text view. మన గ్రాడల్ బిల్డ్ అవుతా ఉంది. బుక్ చేద్దాం. ఓకే, మనకి స్క్రీన్ పెద్దదిగా ఉండడం వల్ల తగ్గింది. సరే, ఒకసారి యాక్టివిటీ మెయిన్లోకి వెళ్ళి స్క్రీన్ సైజు 160 ఇద్దాం. ఇచ్చి ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. వచ్చింది. సో ఇందులో 7 ఎంటర్ చేసి కొడితే 7th టేబుల్ వచ్చింది. ఓకే, సో మనకి ఈ ప్రాజెక్ట్ని మీరు చేయండి.